హలో ఎవ్రీవన్. ఈరోజు నాకెంతో ఇష్టమైన అవకాడో శాండ్విచ్‌ని అది కట్టెల పొయ్యి మీద ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం నేను ఒక అవకాడో తీసుకున్నాను. అవకాడో అయితే బాగా తయారైందండి. నైఫ్ అలా పెట్టగానే పీసెస్ కింద వచ్చేస్తుందది. సో, బాగా తయారైందనమాట. సో, అందులో ఉన్న సీడ్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసేసుకున్న తర్వాత అవకాడో పేస్ట్ అయితే ఇలా బౌల్‌లో అయితే వేసేసుకోవాలి. సో, ఇలా స్పూన్ పెట్టగానే అదంతా ఎలా రిమూవ్ అయిపోతుందో చూడండి. ఆ తొక్క సపరేట్ అయిపోతుంది. సో, ఇందులోనే టమాటో ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని అండ్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలండి. మీకు ఇష్టమైతే నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. ఇలా పేస్ట్ కింద అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కట్టెల పొయ్యి అంటించుకొని దానిపైన పాన్ పెట్టేసుకుని బటర్ అప్లై చేసుకుని బ్రెడ్ స్లైసెస్ పాన్ పైన పెట్టేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయిపోయినాయండి. నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. సో, ఈ రోస్ట్ అయిన బ్రెడ్ స్లైసెస్ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అవకాడో పేస్ట్‌నంతా అప్లై చేసేసి ఇంకో స్లైస్ పెట్టేసుకోవాలి. అలానే వేరే స్లైస్ కూడా అలాగే అవకాడో పేస్ట్ అప్లై చేసేసుకొని ఇప్పుడు ఇది తింటే ఉంటదండి, అసలు మామూలుగా ఉండదు. మీరెప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి.